రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. చరణ్ పెళ్లి కొప్పేసుకొని ఉంటాడా? ఒప్పుకొని నాకెందుకు? చెప్పేస్తే చెప్పేని, నాకేంటి బాధ? రేఖ వాళ్ళతో పెళ్లి కొప్పుకుంటారని చెప్పుంటాడా? ఒప్పుకొని నాకెందుకు? వరహి, అమ్మా, ఏమైంది వరహి? ఏం లేదమ్మా. నాకు అర్థం అవుతోంది వరాహి. చెప్పమ్మా, ఏం జరిగిందో? అరుంధతి ఫోన్ చేస్తోందమ్మా. హలో అరుంధతి. కృష్ణ తులసి, నేనే. చెప్పు అరుంధతి. నీకు గుడ్ న్యూస్. సారీ, మీ ఇంటికి బ్యాడ్ న్యూస్. నా ఇంటికి గుడ్ న్యూస్. అదే ఆ గుడ్ న్యూస్ చెప్పాలని ఫోన్ చేశాను. ఏంటది? చరణ్ నా కూతురితో పెళ్లి కొప్పుకున్నాడు. ఏమైందమ్మా? అడుగుతుందిగా నీ కూతురు, చెప్పు. చరణ్ రేఖని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడంటమ్మా. ఏంటి విషయం తెలిసి నీ కూతురు డీప్ షాక్లోకి వెళ్ళిపోయిందా? పాపం, నీ కూతురు ఎంతో కష్టపడింది కదా చరణ్ని దక్కించుకోవాలని. కానీ నా కూతురికి సొంతం అవుతున్నాడతను. పాతికేళ్ల క్రితం నన్ను పాతాళానికి తొక్కేయాలని చూసావు కృష్ణ తులసి. ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యావు కూడా. కానీ ఇప్పుడు నా కూతురు నన్ను గెలిపిస్తుంది. ఇన్నేళ్లకి నీ మీద నేను పై చెయ్యి సాధించానని అనిపిస్తోంది.